నిన్న మొన్న వీళ్ళ మీద దాడులు చేశారు, లేకపోతే ఇంకోటి చేశారని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఒకప్పుడు గుర్తుంది మీ అందరికి కూడా, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం ఏదైతే ఉంటుందో ఆ కార్యాలయం మీద దాడి చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, ఇది ఆ టైంలో వచ్చిన పబ్లిక్లో వచ్చిన ఉక్రోషం కాబట్టి దాన్ని మనం ఏమంటాం, దాన్ని ఏమి చేయలేమని చెప్పాను. మరి ఈరోజు ఒక సీనియర్ నాయకుడు, దేశ రాజకీయాల్లోనే ఒక టాల్ లీడర్, 4వ సారి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, రాజకీయాల్లో ఒక ట్రెండ్ సెట్టర్, అటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి మరి నిన్న మన ఆ వ్యక్తులు మాటలు వాళ్ళ పేర్లు కూడా ఉచ్చరించడానికి నాకు ఇబ్బందిగా ఉంది. వాళ్ళు అటువంటి మాటలు మాట్లాడిన తర్వాత పబ్లిక్లో రియాక్షన్ రాకుండా ఎలా ఉంటుందో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అయినా దాన్ని కూడా మేము సమర్థించట్లేదు. డెఫినెట్గా మా పార్టీ ఎప్పుడు కూడా ఎవరైనా అటువంటి హద్దు మీరు ఏమన్నా పనులు చేస్తే వెంటనే దాన్ని ఖండిస్తారు, దాన్ని తప్పకుండా తప్పని చెప్పే సంస్కారం సంస్కృతి కూడా మాకుంది. మరి జగన్మోహన్ రెడ్డికి అయితే అటువంటివి లేవు. ఎవరైతే అది ఎంకరేజ్ చేస్తారో అటువంటి వాళ్ళని ప్రోత్సహించిన చరిత్ర అయింది. కాబట్టి దీన్ని నేను ఒకటే మీ ద్వారా మళ్ళీ తెలియజేసేది, ఏదైతే ఈ సభ్య సమాజం తలదించుకునేలాగా మాట్లాడుతున్న ఆ పార్టీ డిఎన్ఏ అనేది మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి దగ్గర నుంచి పార్టీ నాయకులకు పనిచేసిన అందరూ కూడా వాళ్ళు ఆ విధంగా చేస్తానన్నారు. మంత్రులు అంటే ఒక బాధ్యత, ముఖ్యమంత్రి అంటే ఒక బాధ్యత. ప్రజలు మనం గమనిస్తూ ఉంటారు. మన మీద ఏదో ఒక మాట మాట్లాడేటప్పుడు దాని ప్రభావం ఏ విధంగా ఉంటుందని కూడా అందరూ ఆలోచిస్తూ ఉంటారు. అటువంటి పొజిషన్లో ఉన్న వాళ్ళు చాలా సంస్కారయుతంగా, బాధ్యతాయుతంగా ఏం మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడలేదు అనేది ఖచ్చితంగా గమనించుకొని మాట్లాడాల్సి, ఆ సభ్యత మర్చిపోయి ఆ సెన్స్ లేకుండా మాట్లాడిన మాటలతోటి సొసైటీలో చాలా ప్రభావం చూపిస్తాయి. మరి ఇప్పటికైనా సరే దీని మీద ఎలక్షన్ కమిషన్ స్పందిస్తుందని చెప్పని ఆశిస్తా ఉన్నాం. ఏదైతే 151 స్థానాల్లో గెలిచి 2019లో ఒక ముఖ్యమంత్రిగా పనిచేయి అని చెప్పి ఆయనకు అవకాశం ఇస్తే, ఆయన యొక్క నిర్వాహకం వల్ల, ఆయన 5 ఏళ్ళు పనిచేసిన తీరు వల్ల, ఆయన యాటిట్యూడ్ వల్ల అది 11 సీట్లకి పరిమితం అయిపోయింది. ఇదే విధంగా ఉంటే రేపు ఆ ఎలక్షన్లో ఆ 11 సీట్లలో గతంలో చెప్పేవాళ్ళం ఏదో 1 సీటు 2 సీట్లు అని, ఇంకా 1-2 సీట్లు కాదు, ఆ పార్టీ చరిత్రలో కాలగర్భంలో కలిసిపోయే పార్టీగా అవుతుందని చెప్పిన కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, మరి చంద్రబాబు నాయుడు గారు మాకు నేర్పిన సంస్కారం, మాకు ఆయన ఇచ్చిన శిక్షణ కానీ, లేకపోతే ఆయన మాకు ఇచ్చిన డైరెక్షన్ కానీ, ఏదైనా డెమోక్రటిక్ వేలో పొలిటికల్ క్రిటిసైజ్ చేయండి, లేదు పార్టీల ఫెయిల్యూర్స్ ఉంటే చెప్పండి, లేదు ఇంకేదైనా పాలసీస్ మాట్లాడడం తప్ప వ్యక్తిగతంగా ఈ విధంగా ఇలాంటి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడి పార్టీ ప్రతిష్ట దిగజార్చొద్దని చెప్పిన ఆయన మాటలని స్ఫూర్తిగా తీసుకొని, నేను ఎవరైతే ఇప్పుడు ఇందాక మీకు చూపించానో ఆ వ్యక్తుల పేర్లు కూడా ఉచ్చరించడానికి మాకు బాధగా ఉంది, సిగ్గుగా ఉంది. ఇటువంటి వ్యక్తులు ప్రజాస్వామ్యంలో, రాజకీయాల్లో ఉండేదానికి అర్హులా కాదని కూడా వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏదో ఉనికిని చాటుకోవడానికి, వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి, కేవలం ఒక న్యూస్లో ఉండటం కోసం ఏదో సెన్సేషన్ స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుందని చెప్పే ఒక వైఖరి కూడా, అది టెంపరీగా మీకు ఏదో 4 వార్తల్లో ఉండొచ్చు తప్ప అల్టిమేట్గా ఫ్యూచర్లో లాంగ్ రన్లో మీరేంటి, మీ క్యారెక్టర్ ఏంటనేది ప్రజలు గమనిస్తారు. ప్రజలు ఇవన్నీ కూడా ఎప్పుడో అవసరం వచ్చినప్పుడు, ఎన్నికల సమయంలో ఎప్పుడనేది తప్పకుండా వాళ్ళు తీర్పు ఇస్తూ ఉంటారు అనేది కూడా మనకి చరిత్రలో ఎన్నోసార్లు చూసాం. ఎందుకంటే పెద్ద గొప్ప నాయకులు వచ్చారు, చరిత్రలో కాలగర్భంలో కలిసిపోయారు. కానీ వాళ్ళు చేసిన పని ఏంటి, వాళ్ళు ఎలా పనిచేశారు, వాళ్ళ యొక్క సమయంలో ఎలా ఉండి రాజకీయాలు అందరూ కూడా మాట్లాడుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి చిన్న వయసులో ఒక దీనిగా రాజకీయ పార్టీ పెట్టుకొని ఇంతగా అవకాశం వచ్చిన నీకు ఒక చరిత్రహీనుడిగా మారద్దని చెప్పిన మరొకసారి జగన్మోహన్ రెడ్డికి తెలియజేసుకుంటూ, వాళ్ళు ఆ నాయకులకి ఇచ్చే ఇది కూడా చూస్తూ ఉన్నాం. మనం గతంలో ఇక్కడికి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఆయన్ని ఎయిర్పోర్ట్లో బయటికి రానికుండా మొత్తం ఆపేశారు. అదే మళ్ళీ ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నప్పుడు ఏదైనా ఇబ్బందులు ఉంటాయని చెప్పినో, లేకపోతే అక్కడ ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ అవుతుంటేనో, రేపులీ డేనో, లేకపోతే ఇంకోటి ఆపితే దానికి వాళ్ళు ఎలా బిహేవ్ చేశారు, ఇవన్నీ కూడా మనం చూసినవన్నీ. కాబట్టి మళ్ళీ ఒకటే నేను కోరేది, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికైనా రియలైజ్ అయ్యి, ఏదైతే ఈరోజు అసెంబ్లీకి కూడా రాకుండా, నాకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వలేదు కాబట్టి నేను అసెంబ్లీకి రావట్లేదు అంటే, ఏదైనా ఒక ప్రజా సమస్యలపైన అసెంబ్లీ బాయ్కాట్ చేస్తారు. నేను కూడా గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి అపోజిషన్లో ఉన్నప్పుడు చాలాసార్లు అసెంబ్లీని బాయ్కాట్ చేశాను. కానీ అది ఫర్ పబ్లిక్ కాజెస్, ఏదైనా స్టేట్ డెవలప్మెంట్కి సంబంధించి ఇటువంటి వాళ్ళకి సంబంధించి చేయాలి తప్ప తన వ్యక్తిగతంగా నాకు అపోజిషన్ స్టేటస్ ఇవ్వలేదు. అపోజిషన్ స్టేటస్ ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే అయిన భద్రుడు గారు, లేకపోతే మేం గారు, ఒక పబ్లిక్ ప్రజలు ఇవ్వాలి.
నీకు ఏదైతే 175 సీట్లలో నీకు 10% ఆఫ్ అసెంబ్లీ సీట్లు వస్తే నిన్ను ఎవ్వరు కూడా ఆపలేరు. మాకు ఇష్టం ఉన్నా లేకపోయినా నీకు ఆటోమేటిక్గా అపోజిషన్ స్టేటస్ వచ్చేది. నీకు ప్రజల అవకాశం ఇవ్వలేదు. నీకు కేవలం 11 సీట్లకు పరిమితం చేశారు. 11 సీట్లకు పరిమితం చేసినప్పుడు నువ్వు అపోజిషన్ స్టేటస్ నాకు లేదని చెప్పి అడిగే రైట్ నీకు లేదు. అంతేకాదు నువ్వు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర 23 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ముఖ్యమంత్రిగా నువ్వు మాట్లాడిన మాట ఒకసారి గుర్తెచ్చుకో. ఏదైతే చంద్రబాబు నాయుడు చూడు అని చెప్పి ఆయన వైపు ఏళ్ళు చూపిస్తూ ఆ రోజు నువ్వు మాట్లాడిన మాటలు గుర్తున్నాయి. నీ దగ్గర ఉన్న ఒక 4-5 ఎమ్మెల్యేని నేను లాక్కుంటే నీకు ఇప్పుడున్న అపోజిషన్ స్టేటస్ కూడా ఉండదు. అంటే ఏంటి, ఆ రోజు 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి నీకు అపోజిషన్ స్టేటస్ వచ్చింది. అదే ఒక నెంబర్ తగ్గి 17-18 నెంబర్లు లేకుంటే నీకు అపోజిషన్ స్టేటస్ కూడా ఉండదు అని చెప్పి ముఖ్యమంత్రి హోదాలో ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ అఫిషియల్గా రికార్డెడ్గా నువ్వు మాట్లాడావు. మరి ఈరోజు నీకు 17-18 సీట్లు వస్తే చంద్రబాబు నాయుడు గారికి అపోజిషన్ స్టేటస్ ఉంటుందని చెప్పిన వ్యక్తి నీకు 11 సీట్లకు వస్తే నీకు ఏ విధంగా నువ్వు అపోజిషన్ స్టేటస్ క్లెయిమ్ చేస్తా ఉన్నావు, ఏ విధంగా నువ్వు ఆ పేరు చెప్పి అసెంబ్లీ బాయ్కాట్ చేస్తా ఉన్నావో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. డెమోక్రసీకి ఒక సిస్టమ్ ఉంది, దానికి ఒక పద్ధతులు ఉన్నాయి. కాన్స్టిట్యూషన్ మనకు కొన్ని రూల్స్ ప్రొవైడ్ చేసింది, కొన్ని కన్వెన్షన్స్ ఉన్నాయి. వాటి ప్రకారం ప్రొసీడ్ అవుతారే తప్ప నీ యొక్క కోరికల ప్రకారం, నీ కాలేజీల ప్రకారం కొత్త కొత్త సిస్టాలకి తెరలేరని చెప్పిన కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, మరి మీ నాయకుల్ని ఖండిస్తావు, మీ నాయకుల్ని కంట్రోల్ చేస్తావని మాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే నీ యాటిట్యూడ్ అది, నీ స్టైలే అది, నీ ఫంక్షనింగ్ పద్ధతే అది. కాబట్టి నువ్వే అలా మాట్లాడుతూ ఉంటే మీ నాయకులకు చెప్పే నువ్వు చెయ్యవు, ఇంకొంచెం ఎంకరేజ్ చేస్తావు తప్ప. బట్ ప్రజలన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. దీని మీద ఏదైతే ఉందో ఎలక్షన్ కమిషన్ కూడా జోక్యం చేసుకోవాలని కూడా నేను ఒక లెటర్ రాయాలనుకుంటున్నాం. దీని మీద పార్టీలో కూడా అంతర్గతంగా వాళ్ళు చర్చించుకోవాలి. అటువంటి వ్యక్తి నాయకత్వంలో పనిచేసే ఒకరిద్దరు ఎవరైనా మంచోళ్ళు ఉంటే, మరి అది కూడా మనకేం కనపట్లేదు. మనం వరుసగా చూసిన పేర్లను చూసాం. శ్రీకాకుళం దగ్గర నుంచి చిత్తూరు దాకా ఏ జిల్లాలో చూసినా మొత్తం ఆ పార్టీ నాయకత్వాలు ఎలాగ ఉన్నాయి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వాళ్ళు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి రాజకీయ పార్టీ ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పి కూడా ప్రజలు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పి కూడా మనం చేస్తూ ఉన్నాం.